ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మార్చి గ్రహాల యొక్క పరిస్థితి రవి, రాహు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా మరి ఎక్కడున్నాయంటే కుంభరాశిలో ఉన్నాయి. శని భగవానుడు కూడా మనకి చూసినట్లయితే మీనరాశిలో ఉన్నాడు. శని, శుక్రుడు అక్కడ ఉన్నారు. ఏదైనా రవి, బుధుడు, రాహు, కుజుడు ఈ గ్రహాలు 4 ఉన్నాయి కుంభరాశి. మరి మిథున రాశిలో గురుడు, సింహ రాశిలో కేతు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం చూసినట్లయితే తులా రాశి, వృశ్చిక రాశి, ధను రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహాల యొక్క ఫలితాలను బట్టి మనం ఆయా రాశుల యొక్క ఫలితాలు తప్పనిసరిగా తెలియజేస్తాం. వాటికి సలమైన పరిహారాల ద్వారా ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాల నుంచి అనుకూలమైన ఫలితాలుగా మానవులైన మనం మార్చుకోవడానికి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా, నిర్మలమైన మనస్సుతో, పాజిటివ్ వైబ్రేషన్స్ తో, మంచి ఆలోచనతో విజయం సాధిస్తామని చెప్పి వెళ్ళినట్లయితే తప్పకుండా సాధిస్తాం. అదే దృష్టితో ప్రతి ఒక్కరూ కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి. విజయం తప్పనిసరిగా మనం అందిపుచ్చుకుంటాం. సింహరాశి, ఈ సింహరాశి వారి విషయానికి వచ్చినట్లయితే వార ప్రారంభం తృతీయ స్థానంలో చంద్రుడు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. వారం మధ్యలో నిదానంగా ఉండండి, వివాదాలకు దూరంగా ఉండండి. వారాంతం కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. గ్రహాల యొక్క బలం మిశ్రమైనటువంటి బలాలు కనబడతాయి. ఒక్క గురుడి యొక్క బలం తప్ప మిగిలిన అన్ని కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఏ విధంగా అంటే మనం చూస్తే రాశిలోనే కేతు, సప్తమంలో రాహు. ఏ విధంగా ఉంటాయి? అనుకూలంగా పెద్దగా లేదు. సప్తమంలోనే రాహు, రవి, బుధుడు. రాహు, రవి, బుధుడు, కుజుడు సప్తమంలో ఉన్నారు. అష్టమంలో శని ఉన్నాడు. ఈ విధంగా అష్టమ శని కూడా వ్యయ ప్రయాసలు. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. మనవారికి శుక్రుడు కొంతవరకు ఏదైనప్పటికీ కూడా సకాలంలో బోయిలు, విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం అవుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి. వివాదాలకి, గొడవలకి వెళ్ళకండి. అనవసరమైన వ్యయం ఖర్చు చేయకండి. ఎంత అవసరమో అంతే చేయండి. ఇలా కొన్ని నియమాలు, ప్రిన్సిపల్స్ పెట్టుకున్నట్లయితే పెద్దగా ఇబ్బంది లేదు. మరిన్ని జాగ్రత్తలు అనేది ఈ రాశి వారికి చాలా అవసరం. అయితే ఉద్యోగస్తులు రాత పనుల్లో, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వృత్తుల వారు వచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా నూతనమైన వ్యాపార పెట్టుబడుల విషయంలో, పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా షేర్స్, ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ మొదలుగా కలిగిన బిజినెస్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. శనివారం దీపం పెట్టుకోండి. శనివారం నాడు చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో దీపం పెట్టండి. లేదా ప్రతి శివాలయంలో ప్రతిరోజు దీపం పెట్టమని నూనె ఇవ్వండి. ఈ విధంగా శని భగవాను ఆరాధించడం ద్వారా శని స్తోత్రాలు చదువుకోండి. మీరు అలాగనే తప్పనిసరిగా చాలా అత్యద్భుతంగా సుందరకాండ పారాయణ చేయండి. ఇలా ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చేయడం ద్వారా ఆధ్యాత్మికమైన చింతన ద్వారా మరిన్ని మంచి ఫలితాలు మీరు పొందే అవకాశం ఉన్నది. సంఖ్యలో 1, రంగుల్లో తెలుపు వాడండి. విజయం సాధిస్తారు.